మరోసారి బీఆర్ఎస్ ను టార్గెట్ చేశారు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. జనబాటలో భాగంగా మహేశ్వరం నియోజకవర్గానికి వెళ్లిన ఆమె లోకల్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై మండిపడ్డారు. ఇక్కడ సమస్యలు విడిచిపెట్టి జూబ్లీహిల్స్ చుట్టూ తిరగటమేంటని మండిపడ్డారు. సబితా మనుషులు, చెరువులు, ల్యాండ్లు కబ్జా చేస్తే ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చోటికి వెళ్లాల్సిందే. ఇక్కడ మీ అందరికీ తెలిసి ఇక్కడ మన ఆడబిడ్డ సబితమ్మనే ఉన్నది. కానీ ఆడబిడ్డ సబితమ్మ ఉన్న కాన్స్టిట్యున్సీలో కూడా చెరువులు కబ్జా అయిపోతుంటే అక్క మాట్లాడలేదు. వాళ్ళకు సంబంధించిన మనుషులే కబ్జాలు పెట్టి ఫంక్షన్ హాల్ కడుతుంటే అక్క మాట్లాడలేదు. మరి ఎందుకు మాట్లాడలేదు? అడగాలి కదా. తెలంగాణ వచ్చింది సబితక్క మనుషుల కోసమా? తెలంగాణ వచ్చింది రామన్న మనుషుల కోసమా? కాదు కదా. తెలంగాణ వచ్చింది మనందరి కోసం. అది చెరువు భూమి, ఊరు భూమి ఒక మనిషికి ఎట్లా వస్తుంది? ఇవి అడగాలన్నా వద్దా? యథార్థవాది లోక విరోధి అంటారు. గట్టిగా మాట్లాడితే బరాబర్ తిడతారు మనని కూడా. అయినా పర్వాలేదు, మాట్లాడాల్సిందే. ఆశీర్వాదం ఇచ్చిండ్రు రాగానే ఇల్లు బాగుంటుంది, ఒళ్ళు బాగుంటుంది, గవర్నమెంట్ బాగుంటుంది. అది జరుగుతలేదు కాబట్టి ఎవరో ఒకరు అడగాలి. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది? మీరు అందరు చూసారు. మొన్నటిదాకా జూబ్లీహిల్స్ ఎన్నికలైనాయి. ఇక్కడ ఒక్కదన్నా కనబడరా మీకు బీఆర్ఎస్ నాయకులు? అందరు జూబ్లీహిల్స్ లో ఉన్నారు.